కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఇవ్వాల్సినటువంటి మత్స్యకారుల భరోసాని ఇవ్వటం లేదని చెప్పి చాలా తెలివిగా రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు నిన్న సెలవిచ్చారు. అంటే గత సంవత్సరం ఒక్కొక్క మత్స్యకారునికి ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు దాదాపుగా అందరికీ కలిపి 250 కోట్ల రూపాయలని మర్చిపోమని చెప్పి మన రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి గారు చాలా చక్కగా చెప్పారు. ఒకసారి చూడండి. మొన్న ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీలు స్పష్టంగా హామీ ఇచ్చాయి, మమ్మల్ని గెలిపించండి, మీకు ఇస్తున్నటువంటి 10,000 20,000 చేస్తామని చెప్పాము గాని అధికారంలోకి వస్తే ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. ఇవ్వలేనటువంటి పరిస్థితి. చాలా మంది మత్స్యకారు పెద్దలు మన ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు. సార్, మాకు ఆర్థిక పరిస్థితి తెలుసు, రాష్ట్రంలో చాలా ఇబ్బందులున్నాయి, చాలా సమస్యలున్నాయి, తర్వాత 20,000 ఇద్దరు కానీ ముందు 10,000 ఇవ్వండి అని అడిగారు. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం. మర్చిపోవడమే అన్నిని, ఎన్నికల హామీలన్నీ ఒక్కొక్కటిగా మర్చిపోవటమే.